మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి నిజాలు చెప్తే కేటీఆర్ అక్కసు వెలగక్కారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మురికిని క్లీన్ చేసి పంపు చేయడంతో పాటు గోదావరి నీళ్లను మూసీకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు. గంగా సబర్మతి నదుల ప్రక్షాళన ఎలా జరిగిందో మూసీని అలా మారుస్తారని చామల అన్నారు. 10 ఏళ్ల పాలనలో మూసీని బాగు చేయాలన్న ఆలోచన కేటీఆర్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నటువంటి మూసీని చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు రాలేదు? మీరు పెద్ద పెద్ద స్కాలర్ల మాదిరిగా మాట్లాడతారు కదా. అంటే మీరు పోయి విదేశాలలో ఎంజాయ్ చేస్తే ఇక్కడ ప్రజలు విదేశాలలో ఉన్న ఫెసిలిటీస్లలో బతుకోద్దా చెప్పు కేటీఆర్? కేవలం ఇవాళ రెచ్చగొట్టే దూరంలో పేదవాళ్లను తప్పుడు సంకేతాలు ఇస్తూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నావు, వాళ్ళని రెచ్చగొట్టే ధర్ని చేస్తున్నావు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు సబర్మతికి పోండి, సబర్మతి రివర్ మీద పోయి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను ఈ రోజు తెలంగాణ ప్రజలు మీరే చూపేయండి. మీ కుటుంబ పాలన 5 కలిసి కుటుంబ పాలన ఎట్లా చేసిరో తెలంగాణ ప్రజలు చూసిరు. ఇప్పుడన్నా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయండి. ఇప్పుడు వచ్చేయమంటారు రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూలగొడుతుండ్రు, ఇల్లు కడతలేడు అంటున్నారు. ఒక్క ఇల్లు కట్టలేదు, కూలగొట్టుడు తప్ప అంటున్నావు. నువ్వు చెప్పు, నువ్వు ఏడికోసవో చెప్పు. సిరిసిల్ల పోతావా? నేను వస్తా. భువనగిరికి వస్తావా? నూరా. ఇంద్రమ్మ ఇల్లులు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇంద్రమ్మ ఇల్లులు కట్టుడు కాదు, నియర్లీ గృహప్రవేశాలు కూడా అవుతున్నాయి. కేటీఆర్ గారు ఈ దరిద్ర ప్రచారం బంద్ చేసి ఇకనైనా ఫ్యూచర్ లో నువ్వు ఏదైనా మంచి నాయకునిగా ఎదగాలనుకున్నా, ఈ రాష్ట్రానికి ఏమన్నా ఫ్యూచర్ లో ప్రజలు నీ వైపు చూసి ఏమన్నా ఆలోచన చేయాలనుకున్నా